ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు, తాత్యాకోతే పాటిల్, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని యొక్క ప్రత్యేక విశేషం ఏమనా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడవలేకుండేరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకుని వారు ఒగుచుండిరి. బాబా ఎవరైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువన అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటిల్. తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గావ్లో జరుగు సంతకు బయలుదేరెను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనిమ్ము, ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలననడి తాత్య ఆతృతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చెయ్యక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గావ్ బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రముల్లో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలపడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగొల్లేదు, కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీకి వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దిడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. కిందుగా మసీదు ముందుగా గల బహిరంగ ఆవరణంలో కూర్చొండియే తమను దర్శించుకునవచ్చును అనిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినమును పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహార్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకు ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలకిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు, బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితముగా ఉందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచసూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్కలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యములనే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు.
పంచసూనములు వానిని తప్పించుకుని మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవనా? దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములు అగును. మోక్ష సాధనమునకు, ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అయ్యెను. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు! భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయం ఏమనా? తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలను అని అనుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ కింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబూసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీ పోయి అచట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానిని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనా? తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసిదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియగు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వల్లే కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగెను. సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజని ఎప్పటివలే సరిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండుట గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. ఇదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగనో లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయుమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ.
బాబా వీనిని ఎట్లు గ్రహించనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకు ఏమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య ఆయెను. వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలనని అనుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేవైనా పంపవలనని అనుకుని ఇల్లంతయూ వెదికెను. కానీ ఒక పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడా తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా అప్పటికి ఊరకుండెను. సాయంత్రం బాబా దర్శనమునకు వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్ను ఎట్లు భావింతురో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలగచేయును. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యమాడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకునుము. ఇదంతయు ఆమెకు ఏమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను. బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వారు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: జీవులన్నింటి యందు భగవంతుని దర్శింపుము అనునది ఈ అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలుగున్నవన్నీయు భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయమున
ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలన సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తన ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. ఇది 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.